ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. అబ్రహాము జీవితంలో ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. దేవునికి సన్నిధిలో దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడంటే ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు. అబ్రహాము దేవుడు అక్కడ ఒక వాగ్దానం ఇచ్చారు. నీకు సంతానం నేను ఆశీర్వదిస్తానని ఆయన ఆ వాగ్దానం ఇచ్చారు. ఆయన ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఇచ్చినవాడు మనుషుడు కాదు, కానీ ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన ఆ మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. కనుక ఆ వాగ్దానం నెరవేర్పు అయ్యే వరకు మనము వేచి ఉండాలి. అబ్రహాము తర్వాత సత్యాన్ని గ్రహించాడు. అదేవిధంగా మనకున్న సమస్యలను బట్టి ఇక్కడ అబ్రహాంకున్న లేకపోతే శారాకున్న సమస్య ఏంటంటే అందరూ తనని గొడ్రాలు అంటున్నారు. అదేవిధంగా మనము మన సమస్యల గురించి ఆలోచిస్తే మనకు కూడా సమస్యలు ఉన్నప్పుడు అవిశ్వాసం అనేది రావచ్చు. అయితే అవిశ్వాసంలో పడిపోతూ ఉంటాం. మనకున్న సమస్యలను బట్టి, లేకపోతే మనకున్న అనారోగ్యాన్ని బట్టి, లేకపోతే మన ముందున్న మనకు ఎదురవుతున్న అనుభవాలను బట్టి, లేకపోతే మనం ఏం ఆలోచిస్తూ ఉంటే ఒకసారి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ సమస్యలు చూసి ఎందుకు ఈ సమస్యలు నాకే వచ్చాయి, ఎందుకు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని ఒక అవిశ్వాసం అనేది ఖచ్చితంగా రావచ్చు. ఇక్కడ శారా కూడా అటువంటి అవిశ్వాసంలోకి వెళ్ళింది కనుక అక్కడ ఒక చెడు నిర్ణయాన్ని, లేకపోతే దేవునికి ఇష్టం లేని నిర్ణయాన్ని ఒక ఆలోచన కలిగింది. కనుక మన జీవితంలో కూడా దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పు కోసం మనం వేచి ఉండాలి. అది ఆలస్యమైనా మనం వేచి ఉండాలి. అదేవిధంగా మనకి విశ్వాసం ఎక్కడ సన్నగిలకూడదు. ఇక్కడ శారా విషయంలో ఆమెకి అవిశ్వాసం అక్కడ పుట్టింది కనుక ఆ నిర్ణయాన్ని తీసుకుంది. అదేవిధంగా మనము ఇంకా కొన్ని ఉదాహరణలు చూస్తే మనకి అర్థమవుతుంది. ఇక్కడ అబ్రహాము ఎప్పుడైతే 100వ సంవత్సరంలో అక్కడ దేవుడు చెప్పిన రీతిగా అక్కడ వాగ్దాన పుత్రుడు పొందుకున్నాడు. అక్కడ దేవునికి చిత్తాన్ని అక్కడ నెరవేర్పుని చూశాడు. అక్కడ దేవుణ్ణి స్తుతించాడు. అదేవిధంగా మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పు కోసం మనం వేచి ఉండాలి. తర్వాత మనం మరొక సంఘటన మనం చూసినప్పుడు దేవుని యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్న వాగ్దానం, మొదటిగా చెప్పుకున్న వాగ్దానం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశాలు అవి సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావని అక్కడ రాయబడింది. ఇక్కడ అబ్రహాము శారా విషయంలో ఎప్పుడు సమాధానం వచ్చిందంటే వారు ఎప్పుడు వాగ్దానాన్ని ఎప్పుడు అనుభవించున్నారంటే ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో అప్పుడే వారికి వాగ్దానం నెరవేర్పు చూశారు. అది వారికి సమాధానకరమైన అది సంగతులుగా వారు చూసినారు. ఇష్మాయేలు పుట్టినప్పుడు వారు సమాధానాన్ని పొందుకోలేదు. ఎందుకంటే ఇష్మాయేలు వారికి వాగ్దాన పుత్రుడు కాదు కనుక వారు ఆశీర్వాదాన్ని చూడలేదు. కనుక ఇక్కడ అంటే ఎప్పుడైతే మనుషులు వారి సొంత నిర్ణయాల మీద వెళ్తూ ఉంటారో, వాళ్ళ సొంత నిర్ణయాల మీద తీసుకొని ముందుకు వెళ్తారో అక్కడ హానికరమైన సంగతులు చూస్తారు. మనం కూడా అంతే. మనము దేవుని యొక్క సన్నిధిలో కొన్ని విషయాల్లో దేవుని యొక్క మాట వినకుండా మన సొంత ఆలోచన మీద ముందుకు వెళ్తే అక్కడ ఖచ్చితంగా కొంతవరకే కొంత ఆశీర్వాదం ఏదో చూడవచ్చు, కొంత ఫలితం మాత్రం చూడవచ్చు. లేకపోతే కొన్ని విషయాల్లో దేవుని యొక్క శిక్షణ కూడా మనం చూడవచ్చు. లేకపోతే కొన్ని విషయాల్లో మనం ప్రమాదం కూడా ఎదుర్కోవచ్చు. ఎందుకంటే మన సొంత ఆలోచనల మీద, మన సొంత మాటల మీద, లేకపోతే సొంత క్రియలతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం హానికరమైనవి ఎదురు అవుతాయని ఇక్కడ దేవుడు చెప్పిన రీతిగా వాగ్దానంలో చెప్పిన రీతిగా మనం వీటిని అనుభవిస్తాం, మనకి ఎదురవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే దేవుడు తను ఉద్దేశించిన సంగతులను, తను ఉద్దేశించిన కార్యాలు, తను ఉద్దేశించిన ఆలోచనలు మనం వాటిని పొందుకుంటామో అప్పుడే సమాధానకరమైన సంగతులు మనం వింటాం. ఎప్పుడైతే అబ్రహాంకి శారాకి దేవుడు మరి ఇస్సాకుని ఇచ్చి ఆశీర్వదించారో అప్పుడు వారు సమాధానకరమైన మార్గంలో వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. అంటే దేవునికి వాగ్దానం ఎప్పుడైతే నెరవేర్చబడిందో అప్పుడు వారు ఆశీర్వాదకరమైన ఫలాన్ని పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక సంఘటన మనం చూస్తే దేవుని యొక్క వాగ్దానం మన జీవితాల్లో ఎలాగున అది పనిచేస్తుంది, లేకపోతే
దేవుని యొక్క ఆలోచన లేదా దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క చిత్తము మన జీవితంలో ఎలాగనో ఉంటుంది. ఇక్కడ చెప్పిన రీతిగా అవి సమాధానకరంగా ఉంటాయని దీనికి వాక్యం సెలవిస్తుంది. అది మన జీవితంలో మనం అనుభవిస్తున్నాం. అదేవిధంగా కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన ఇక సంఘటన మరోసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ సారేపతి విధవరాలు ఆమె ఆ యొక్క పరిస్థితి మనం చూసినప్పుడు ఆమె ఆ యొక్క దేశము కరువుల్లో ఉంటుంది. సారేపతి విధవరాలు దగ్గర తను అదేవిధంగా తన యొక్క కుమారుడు ఉన్నారు. వారికి ఇక చివరిగా ఒక అప్పము చేసుకొని తిని చనిపోదాం, ఎందుకంటే వారు ఆ యొక్క కరువులో ఉన్నారు. వారి దగ్గర ఏ ఆహారం లేదు, పిండి లేదు, వారి దగ్గర అప్పం చేసుకుంటానికి నూనె కూడా ఇంకా లేదు. చివరిగా ఒక అప్పం చేసుకొని చనిపోదాం అనుకున్నారు. అటువంటి సందర్భంలో అక్కడ జరిగిన సంఘటన మనం చూస్తే దేవుని యొక్క చిత్తము వారి ఎట్లా ఎలాగున్నది అనేది మనం గ్రహించవచ్చు. ఇక్కడ వారిద్దరు కూడా మరణ స్థితిలో ఉన్నారని మనం గ్రహించవచ్చు. వారిద్దరూ అక్కడ ఇక చివరిగా ఆ యొక్క అప్పం తినేసి చనిపోదాం అనుకున్నారు. అటువంటి స్థితిలో దేవుడు చేసిన కార్యం మనం చూస్తే దేవుడు ఉద్దేశించిన ఆలోచన లేదా దేవుడు ఉద్దేశించిన ఆయన యొక్క ప్రణాళిక వారి పట్ల ఎలా ఉన్నదో మనం చూడవచ్చు. అక్కడ 17వ అధ్యాయంలో 13వ వచనంలో చదివినప్పుడు మనకి ఈ యొక్క సంఘటన మనకి అర్థమవుతుంది. 17వ అధ్యాయం 13వ వచనంలో అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసిన ఎదుగు తీసుకుంటాము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అనేను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెను ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సారేపతి విధవరాలు ఆమె జీవితంలో మనం చూస్తే అక్కడ కరువు కాలంలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇక మరణ స్థితిలో మరణానికి అంచున ఉన్నారు. కానీ దేవునికి చిత్తం ఏంటంటే వారు మరణించటం దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. ఇక్కడ కరువుతో ఆహారం లేమితో అక్కడ ఆమె మరణించటం, తన యొక్క కుమారుడు మరణించడం దేవుని చిత్తము కానే కాదు. దేవుని చిత్తం ఏంటంటే అక్కడ దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఏలియాను, తన యొక్క ప్రవక్త అయిన ఏలియాను వారి దగ్గర పంపించి దేవుడు వారి యొక్క ఆ యొక్క ఆహారం లేమిని ఆయన కొట్టివేశాడు. వారు అనేక దినములు ఆ యొక్క ఆహారాన్ని భుజించి దేవునికి సన్నిధిలో సంతోషించారు. ఇక్కడ మనం గ్రహించినప్పుడు వారు ఆ యొక్క సారేపతి విధవరాలు తన యొక్క కుమారుడు ఆ యొక్క ఆహారం లేమితో చనిపోవటం దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. ఇక్కడ ఇక ఆత్మీయ మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో కూడా మనం లేమితో ఉండటం దేవుని చిత్తం కాదు. మనము సమృద్ధితో ఉండటం, సమృద్ధితో దీవించబడటం అనేది దేవునికి చిత్తం అని మనం గ్రహించాలి. మన జీవితంలో మనం అనేక సంఘటనలు, అనేక అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, లేమిలో ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఇక లేమిని నాకు అనుమతించాడని అనుకుంటూ ఉంటాం. కానీ అది దేవుడు అనుమతించిన లేమి కాదని మనం అర్థం చేసుకోవాలి. అది కొంత కాలం మట్టుకే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఆయన ఆశీర్వదించడానికి ఆయన పిలుచుకొని ఉన్నాడు. దేవునిక ప్రణాళిక, దేవునిక చిత్తము లేదా దేవునిక ఆలోచన మన పట్ల ఎలాగనో ఉంటుందంటే ఉన్నతంగానే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మనము లేమిలో ఉండాలని ఆయన కోరుకునే దేవుడు కాదు. హల్లెలూయా. ఇక్కడ సారేపతి విధురాలు ఆ యొక్క దేశంలో కరువు ఉన్నప్పుడు ఆమె ఆ యొక్క కరువులో ఉంది. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటంటే తన యొక్క ప్రవక్తని పంపించి అక్కడ దేవుని యొక్క కార్యం జరిగించాడు. అక్కడ కొంచెంగా ఉన్న ఆ యొక్క పిండి, ఆ కొంచెంగా ఉన్న నూనెను ఆయన ఆశీర్వదించి అనేక దినములు వారు తీస్తుండగా ఆ యొక్క పిండి వస్తూనే ఉంది, ఆ యొక్క నూనె వస్తూనే ఉంది. అలాగనే దేవుడు అక్కడ ఆశీర్వదించాడు. అలాగనే మనల్ని కూడా దేవుడు లేమిలో ఉన్నప్పుడు మన యొక్క విశ్వాసం సనగలొచ్చు, కానీ మనము దేవుని వైపు చూస్తూ మనము ముందుకు సాగాలి. ఎందుకంటే ఆయన మన కొరకు ఉద్దేశించిన సంగతులు, ఆయన మన కొరకు ఉద్దేశించిన ప్రణాళిక గొప్పగా ఉంటుందని మనం విశ్వసించాలి. ఇక్కడ సారేపతి విధురాలు ఆమెకి ఆశ లేదు, ఎందుకంటే ప్రవక్తలు రానప్పుడు తనకి ఇంకా ఆశ లేదు, మరణించడమే ఇంకా తథ్యం అనుకుంది. అలాంటి సమయంలో అక్కడ
దేవుడు కార్యం జరిగించారు. మనం కూడా లేములో ఉండటం దేవుని చిత్తం కాదు, కానీ మనం దీవించబడటం దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. అదేవిధంగా హన్నా జీవితంలో మనం చూసినప్పుడు హన్నా కూడా ఒక సమస్యతో అక్కడ ఉన్నది. హన్నా ఒక గొడ్రాలుగా ఉంది, తనకి సంతానం లేదు. అక్కడ దేవుని చిత్తం మనం చూసినప్పుడు హన్నా ఒక గొడ్రాలుగా ఉండటం దేవుని చిత్తమా? ఒక ప్రశ్న వేస్తే ఏం చెప్తారు మీరు? హన్నా గొడ్రాలుగా ఉండటం దేవుని చిత్తమా? కాదు కదా. హన్నాని దేవుడు దీవించాలని ఆశపడ్డాడు. ఎందుకు అక్కడ ఆలస్యం ఏంటంటే ఒక అమూల్యమైన లేకపోతే ఒక ప్రశస్తమైన ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు కనుక అక్కడ కొంత ఆలస్యాన్ని దేవుడు అనుమతించి ఉన్నాడు. ఒకవేళ హన్నా, మనందరికీ తెలుసు, హన్నాకి కుమారుడిగా దేవుడు సమూయేలు ప్రవక్తని ఇచ్చినారు. ఒకవేళ గొడ్రాలుగా కాకుండా హన్నాకి దేవుడు ఒక కుమార్తెని ఇస్తే ఆమె దేవునికి సన్నిధిలో ఆ యొక్క కుమారుడిని ప్రతిష్ఠించిద్దా? అర్థమవుతుందా ఆ ప్రశ్న? ఒకవేళ హన్నా గొడ్రాలు కాకుండా దేవుడు ఆమెకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని తీసుకొచ్చి ప్రతిష్ఠించిద్దా అంటే ప్రతిష్ఠించదు. కానీ ఇక్కడ దేవుడు ఎందుకు అనుమతించాడంటే ఆ యొక్క ప్రశస్తమైన అమూల్యమైన ఆ యొక్క కుమారుని ఇవ్వడానికి దేవుడు ఎందుకు అక్కడ ఆయన ఇటువంటి సంఘటన ఎందుకు అనుమతించాడంటే, ఎప్పుడైతే హన్నా గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవునికి సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది, ఒక తీర్మానం, ఒక వాగ్దానం చేసుకుంది, దేవునితో ఒక నిబంధన చేసుకుంది. అయ్యా, నీవు కనుక నాకు కుమారుని ఇస్తే నీకు సన్నిధిలో నేను ప్రతిష్ఠిస్తాను, ఆ యొక్క కుమారుని నీకు సన్నిధిలో నేను ప్రతిష్ఠిస్తానని ఒక తీర్మానం చేసుకుంది, ఆ యొక్క వాగ్దానం చేసుకుంది. దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క ప్రార్థన ఆలకించినాడో అప్పుడు దేవుడు తన యొక్క గర్భాన్ని తెరిచినాడు, అక్కడ సమూయేలు ప్రవక్తని ఇచ్చినాడు. హల్లెలూయా. అంటే దేవుడు తన యొక్క కార్యాన్ని ఆలస్యం చేస్తున్నారంటే దాని వెనకాల దేవుడు ఖచ్చితంగా ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక ప్రశస్తమైన అమూల్యమైన ఒక బహుమానాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఆ యొక్క ఆలస్యం వెనుక ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క ఆత్మీయ అర్థము దాగి ఉందని మనం గ్రహించాలి. మన జీవితంలో కూడా ఆశీర్వాదాలు ఆలస్యం అవుతున్నాయి అంటే ఆశీర్వాదాలు రావని అర్థం కాదు, కానీ ఖచ్చితంగా అమూల్యమైన ప్రశస్తమైన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కనుక మన జీవితంలో కూడా ఇటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. హన్నా ఎలాగైతే దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసిందో అలాంటి మరి తీర్మానాలు, అటువంటి మరి దేవునితో నిబంధనలు చేసుకునే ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ఎప్పుడైతే దేవుడితో ఆమె నిబంధన చేసుకున్న దేవుడు ఆ యొక్క ప్రార్థన ఆలకించి సమూయేలుని ఇచ్చి ఉన్నారు. సమూయేలు ఒక మామూలు వ్యక్తి కాదు, కానీ ఒక మొదటి ప్రవక్తగా ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగంలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆశీర్వాదం అది ఎంతైనా శ్రేష్టమైంది కనుక దేవుని యొక్క ఆశీర్వాదం మన కోసం, మనం దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పు కోసం మనము వేచి ఉండాలి. మనం చెప్పుకున్న రీతిగా అబ్రహాము జీవితంలో కూడా అబ్రహాము ఆ యొక్క తనకు 86వ సంవత్సరంలో ఇష్మాయిలు పుట్టి ఉన్నాడు. అక్కడ దేవుడి యొక్క సన్నిధిలో లేకపోతే దేవుడు కనుక నమ్మదగిన వాడు కాకపోతే అబ్రహాముని అక్కడ చేయి విడిచేవాడేమో. ఎందుకంటే ఇష్మాయిలు జన్మించాడు కదా, ఇక నీవు నా మాట వినలేదు కదా అని దేవుడు విడిచిపెట్టచ్చు. కానీ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కనుక ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని, ఆయన అబ్రహాంతో చేసిన నిబంధన ఆయన మర్చిపోలేదు. మరి అబ్రహాము ఆ యొక్క మార్గంని విడిచి వెళ్ళిపోయాడు, లేకపోతే దేవుని చిత్తాన్ని ఆయన చేయలేదు కనుక నేను అబ్రహాముని విడిచిపెడతానని దేవుడు అనుకోలేదు. కానీ దేవుడు ఎంత మాత్రం అబ్రహాముని విడిచిపెట్టలేదు. అబ్రహాముని ఆ యొక్క 100వ సంవత్సరంలో దీవించి వారికి ఇస్సాకుని దయచేస్తున్నాడు. మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో కొన్ని విషయాల్లో మనం అంటే మన యొక్క ఆలోచన చొప్పున, మన యొక్క ప్రణాళిక చొప్పున ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అంటే దేవుని మీద ఆధారపడకుండా, దేవునికి సహాయం లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. దేవునికి కృప ఎలాంటిది అంటే దేవుడు మనతో చేసిన వాగ్దానాలు, దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాలు, యొక్క వాగ్దానాలు ఆయన నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అబ్రహాము జీవితంలో అబ్రహాము ఆ యొక్క సందర్భంలో వైదొలిగిన ఆ యొక్క మార్గం గుండా, అంటే దేవుని యొక్క మార్గం నుంచి పక్కకి వెళ్ళినా కానీ దేవుడు మాత్రం ఆ యొక్క వాగ్దాన పూర్తిని ఇవ్వడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. కనుక మన జీవితంలో కూడా ఒకవేళ ఇప్పటివరకు మనం దేవునికి మాటకి లోపడకుండా మన చిత్తానుసారంగా, లేదా మన మాట చొప్పున, మన క్రియలు చొప్పున, మన సొంత నిర్ణయాలు చొప్పున ముందుకు వెళ్ళినా కానీ దేవుడు క్షమించి, దేవుడు మన కోసం ఆయన అనుగ్రహించిన, లేకపోతే మన కోసం ఆయన ఉంచిన ఆ యొక్క
ఉన్నతమైన వాగ్దానం నెరవేర్పు ఆయన చేయాలని ఆశపడుతున్నాడు కనుక దేవుని యొక్క ఆ యొక్క వాగ్దానం నెరవేర్పు కోసం మనం వేచి చూడాలి. మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పు చూసినప్పుడు అవి ఎంతో ఉన్నతంగా ఉంటుంది కనుక అవి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి కనుక అబ్రహాం ఎలాగైతే దేవునికి సన్నిధిలో వేచి ఉన్నాడో అలాగనే మనం వేచి ఉండాలి. మరొక వ్యక్తిని మనం చూసినప్పుడు యోబు జీవితంలో మనం చూసినప్పుడు యోబు జీవితంలో జరిగిన కార్యాలు జరిగినప్పుడు మనం చూసినప్పుడు యోబు అపవాది చేత శోధించబడి ఉన్నాడు. అంటే అపవాది పరీక్ష పెట్టింది. మరి యోబు దేవునికి ఎంత మరి ఆయన దేవునికి ఎంతకు లోపడతాడో శోధనలో ఆ యొక్క అపవాది పడివేసింది. యోబు దగ్గర ఉన్న ప్రతిదీ కూడా అక్కడ అపవాది నాశనం చేశారు. అంటే యోబుకు కలిగిన సంపద అవ్వచ్చు, యోబుకు కలిగిన సంతానం అవ్వచ్చు, ప్రతిదీ కూడా యోబు నుంచి తీసేయబడింది. అది మనం ఆలోచించినప్పుడు మనము లేకపోతే అక్కడ ఉన్న యోబు చుట్టూ ఉన్న స్నేహితులు అవ్వచ్చు, యోబు చుట్టూ ఉన్న బంధువులు అవ్వచ్చు, ఏమనుకుంటారంటే ఇక యోబు పని అయిపోయింది, యోబు ఇంకా మరణిస్తాడు, నెక్స్ట్ ఇక యోబుకి మొత్తం కోల్పోయాడు, తన శరీరం అంతా రోగము, ఇక మరణమే అనుకున్నారు, ఇంకా చనిపోతాడు ఇక అని యోబు గురించి వారు అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క చిత్తం అదా అంటే యోబు మరణించడం దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. యోబు అక్కడ 100 2 అక్కడ దీవించబడటం దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. అక్కడ ఈ అపవాది యోబు దగ్గరున్న ప్రతిదీ కూడా తీసివేసింది. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటంటే యోబుని 2 మరి ఆశీర్వదించాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కనుక మనం కూడా యోబు కంటే యోబులాగా మరి అటువంటి శోధన గుండా వెళ్ళిన వారు ఎవరు ఉండరు. కానీ మనము ఎంతో కొంత కొన్ని సమస్యలు గుండా వెళ్ళినప్పుడు మనం అనుకుంటూ ఉండొచ్చు, కొన్ని మన యొక్క విశ్వాసంలో ఆ యొక్క విశ్వాసం సనకెళ్తూ ఉండొచ్చు, లేదా మన యొక్క చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు అంటూ ఉండొచ్చు, యోబుని అన్నట్లుగా మీ దేవుడు నీకు ఏం చేశారని ప్రశ్న వేయచ్చు. మీ దేవుడు మీకు సహాయం చేస్తే నీకు ఇంత అనారోగ్యం వచ్చేదా, లేకపోతే ఇంత లేమి కలిగేదా, ఇంత ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయా అని ప్రశ్నించే వాళ్ళు ఉండొచ్చు. కానీ అది దేవుడిచ్చే ఆ యొక్క ఫలితం కాదు, కానీ దేవుడిచ్చే ఫలము కాదు, కానీ దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశించిన సంగతులు, మన పట్ల ఆయన ఉద్దేశించిన ప్రణాళిక అవి సమాధానకరమైనవని మనం విశ్వసించాలి. యోబు జీవితంలో ఆ యొక్క సగభాగంలో అంటే యోబు కోల్పోయినప్పుడు చూసినప్పుడు తన చుట్టూ ఉన్నవారు ఆ మాట అని ఉండొచ్చు. కానీ దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క ప్రణాళికలో యోబుని దేవుడు ఎలాగ చూడాలనుకున్నాడంటే ఒక ఆశీర్వదింపబడిన వ్యక్తిగా, కుటుంబముగా దేవుడు చూడాలని ఆశపడి ఉన్నాడు. అలాగనే దేవుని చిత్తంలో ముందుకు సాగి ఉన్నాడు యోబు. అలాగనే దేవుడిచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కనుక మన జీవితంలో కూడా యోబుని దేవుడు ఎలాగన దీవించి ఉన్నాడో, యోబుని దేవుడు ఎలాగన ఆశీర్వదించినాడో అలాగనే దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అదేవిధంగా మీ ముందు ఒక ఉపమానాన్ని ఉంచాలని ఆశపడుతున్నాను. ఇది అందరికి తెలిసిన ఉపమానం. దేవుని యొక్క చిత్తానికి లోబడితే లేదా దేవుని యొక్క మాటకు లోబడితే మనం ఎలాగైనా దీవించబడతాం. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనం పొందుకుంటే ఎలాగుంటాయో చిన్న ఉదాహరణగా మీ ముందు ఒక చిన్న ఉపమానాన్ని ఉంచాలని ఆశపడుతున్నాను. ఒక కుమారుడు, ఒక తండ్రి ఉన్నారు. కుమారుడు చిన్నపిల్లవాడు. ఆ తండ్రి ఏం చేస్తారంటే ఆ కుమారుడు, డాడీ నాకు చాక్లెట్స్ కొనిపెట్టు డాడీ, నేను తింటాను, నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం డాడీ అని చెప్తున్నాడు. తండ్రిని అడుగుతున్నాడు. తండ్రి సరే అని చెప్పి, నువ్వు చాక్లెట్స్ ఎక్కువ తినకూడదు, అది నీ హెల్త్కి మంచిది కాదని, సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇదిగో ఒక జార్లో, ఒక సీసాలో చాక్లెట్స్ ఉన్నాయి, నీవు వారానికి సరిపడా చాక్లెట్స్ నువ్వు ఒకసారే తీసుకోవాలి. నువ్వు ఒకసారి ఎన్ని చాక్లెట్స్ తీసుకుంటావో వారంలో ఆ చాక్లెట్స్ మాత్రమే తినాలి, ఇంకే ఎక్స్ట్రా చాక్లెట్స్ తీసుకోకూడదు, ఒకసారి తీసుకోవాలని చెప్పినప్పుడు సరే అని తండ్రి మాట ఓకే అని ఆ యొక్క కుమారుడు ఏం చేస్తాడంటే తనకి ఆ యొక్క సీసాలో తనకి 2 చేతులతో పట్టే అంత చాక్లెట్స్ తీసుకొని సరే తీసుకున్నాడు. ఒక వారం చూశాడు, 2 వారాలు చూశాడు, 3 వారాలు చూశాడు. తను తీసుకున్నప్పుడల్లా చాక్లెట్స్ తన చిన్న చేతులు కనుక కొన్ని చాక్లెట్స్ మాత్రమే వస్తున్నాయి. తనకి మాత్రం ఎంత మాత్రం వారానికి సరిపడట్లా. ఆ రోజులు గడిచే కొద్దీ ఇంకా తనకి వారం కాదు కదా, 2-3 రోజులు కూడా ఆ చాక్లెట్స్ రావట్లా. ఇంకా ఇలా కాదని చెప్పి తర్వాత వారం వచ్చినప్పుడు మరి ఆ యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు
తండ్రి అంటాడు, సరే చాక్లెట్స్ తీసుకో అంటే అప్పుడు అంటాడు ఆ యొక్క కుమారుడు అంటాడు, డాడీ నేను తీసుకుంటే చాలా తక్కువ వస్తున్నాయి డాడీ, నీ చేతులతో నువ్వు ఇస్తే నాకు చాలా వస్తాయి డాడీ అని అక్కడ తనకున్న ఆ యొక్క ఆశీర్వాదం, అంటే తనకి ఎలాగైనా చాక్లెట్స్ ఎక్కువ వస్తాయో ఆలోచించి తండ్రి నాకు ఇస్తే ఇంకా ఎక్కువ వస్తాయి, నేను తీసుకోవడం కాదు కానీ తండ్రియే ఆ పెద్ద చేతులతో నాకు ఇస్తే చాలా వస్తాయని ఆ యొక్క సత్యాన్ని గ్రహించాడు. అలాగనే మనం కూడా ఇక ఉపమానంలో రీతిగా మనం కూడా గ్రహించాలి. దేవుడు దగ్గర మనము మన సొంత క్రియల ద్వారా లేకపోతే మన సొంత ఆలోచనతో ముందుకు వెళ్తే ఏదో కొద్దిపాటి ఫలమే పొందుకుంటాం. లేకపోతే కొన్నిసార్లు మన ఆలోచన మీద వెళ్తే కొన్ని ప్రమాదాలు జరగవచ్చు, లేకపోతే కొన్ని సమస్యలు మనకి ఎదురవచ్చు. కానీ దేవుడు ఆయన సిద్ధపరిచిన ఆ యొక్క చిత్తం లేదా దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క ప్రణాళికలో మనం ముందుకు వెళ్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎంత అవి అమూల్యంగా శ్రేష్టంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అబ్రహాము జీవితంలో అటువంటి కార్యాన్ని, అటువంటి అనుభవాన్ని మనం చూసి ఉన్నాం. ఆ యొక్క సారెపత విధురాలు ఆ యొక్క లేమిలో ఆమె అక్కడ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చూసింది. అక్కడ అదేవిధంగా యోబు జీవితంలో యోబుని చూసినప్పుడు, ఆ యొక్క లేమిని చూసినప్పుడు అందరూ అనుకున్నారు ఇది దేవుడు ఎందుకు మరి అనుమతించున్నారు అని ఎన్నో ప్రశ్నలు వేశారు. కానీ అది యోబుకి దేవుడు ఆయన చిత్తంలో యోబుని ఒక నిరుపేదగా చూడాలని దేవుని చిత్తం కాదు, కానీ ఒక ధనవంతుడిగా, ఒక ఆశీర్వదింపమైన వ్యక్తిగా దేవుడు చూడాలని ఆశపడి ఉన్నాడు. ఆ యొక్క హన్నా జీవితంలో కూడా దేవుడు అట్టయితేగానే ఆయన ఆశీర్వదించినాడు. కనుక ఈరోజు ఈ వాగ్దానం చొప్పున మనం కూడా ఆ యొక్క వాగ్దానం చొప్పున దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు సమాధానకరమైనగా ఉంటాయి. కనుక దేవుడి మీద మనము ఆధారపడాలి. ఇలాగన ఇక్కడ వీరు మనం మాట్లాడుకున్న ఇక 4 సందర్భాలు మనం చూసినప్పుడు అబ్రహాము జీవితంలో అవ్వచ్చు, సారెపత విధురాలు జీవితంలో అవ్వచ్చు, హన్నా జీవితంలో అవ్వచ్చు, యోబు జీవితంలో అవ్వచ్చు, మనం చూసినప్పుడు వారు ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి పొందుకుని ఉన్నారో వారు అధికంగా పొందుకున్నారు, శ్రేష్టమైనవి పొందుకున్నారు. కనుక మనం కూడా అట్టి రీతి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అబ్రహాము ఎటువంటి విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు, ఎటువంటి విశ్వాసాన్ని దేవుడు నేర్పించి ఉన్నాడు మనం తెలుసుకున్నప్పుడు మనం కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనము అనేక సమస్యలు గుండా, అనేక శ్రమల గుండా వెళ్ళినప్పుడు మనకి విశ్వాసం సనగిలుతూ ఉంటుంది. కానీ అది దేవునికి అంతిమ చిత్తం అని మనం అనుకోకూడదు. అంతిమంగా దేవుడు నన్ను ఇలాగనే చూస్తాడా, లేకపోతే దేవుడు నన్ను ఇటు స్థితిలోనే ఉంచుతాడా అని అనుకోవద్దు. కానీ దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆ యొక్క ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి. అబ్రహాము జీవితంలో దేవుడు ఆ యొక్క వాగ్దానం నెరవేర్పు ఎప్పుడు చేశారంటే ఆ యొక్క 25 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని ఇచ్చిన తర్వాత, మాట ఇచ్చిన తర్వాత 25 సంవత్సరములు అబ్రహాముని దేవుడు వేచి ఉంచాడు. అలాగనే హన్నా జీవితంలో కూడా ఆ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఆమెని వేచి ఉంచాడు. తన యొక్క సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో ఆమె కనిపెట్టుకునేటట్టుగా దేవుడు అక్కడ అనుమతించినాడు. కనుక మనం కూడా ఉపవాస ప్రార్థనలో మనం చేయవలసిన పని ఏంటంటే, అయ్యా నీకు సన్నిధిలో నేను కనిపెడతానయ్యా, నీకు ఆశీర్వాదం నాకు కావాలి, కానీ నా యొక్క సొంత ఆలోచన మీద, నా యొక్క సొంత మాటలతో కానీ, నా సొంత క్రియలు కాదు కానీ ప్రభువా నీకు చిత్తం మీద నేను ఆధారపడతాను. ఇక్కడ అబ్రహాము ఎలాగైతే దేవునికి చిత్తం నీకు లోబడి అక్కడ ఇస్సాకుని పొందుకున్నాడో మనం కూడా అట్టి రీతి వాగ్దానాలు నెరవేర్పు చూడాలంటే ఆ యొక్క కనిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి సన్నిధిలో మనము మన యొక్క విశ్వాసం సనగలికుండా ప్రస్తుత పరిస్థితులు చూసి మన యొక్క విశ్వాసం సనగలికుండా మనము దేవునికి సన్నిధిలో మనం విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఎలాగునంటే దేవుడు ఆయన ఇచ్చే ఆ యొక్క వాగ్దానం నెరవేర్పవచ్చు, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు అవ్వచ్చు, వాటిని మనము ఆ దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క నెరవేర్పు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతించేవారంగా ఉంటాం. ఇక కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా.
అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కుంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బస్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.